మొదటి అధ్యాయం పరమగీతముల గ్రంథం మొదటి అధ్యాయం 5-6 వచనాలు చదువుకుందాం. యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలను, కేదారు వారి గుడారముల వలెను, సొలొమోను నగర తెరల వలెను నేను సౌందర్యవంతురాలను. నల్లని దాననని నన్ను చిన్న చూపులు చూడకుడి, నేను ఎండ తగిలిన దానను. నా సహోదరులు నా మీద కోపించి నన్ను ద్రాక్ష తోటకు కావలి కత్తెగా ఉంచిరి. అయితే నా సొంత తోటను నేను కాయకపోతిని. ఈ భాగములో మనము ధ్యానించే అంశం కేదారు వారి గుడారములు. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీ పాదముల కండ్లేని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ప్రభు దినములో ప్రభా మీ బల్ల చుట్టూ చేరి ఇలాగ ఆరాధించే కృపాల్పులమైన మాకందరికి అనుగ్రహించినందున బట్టి స్తోత్రాలు. ప్రభా, ఇంతవరకు మీరు కృప చూపారు. తదుపరి వాక్య పరిచయలో మీ దాసుని నాయన మీరు సిలువలో మరుగుపరచండి. ప్రియ ప్రభువును మహింపరచండి. చేరి వచ్చిన సమాజానికి అవసరమైన సంగతులు అందించండి. నాయన మీ సన్నిధిలో నిలిచే యోగ్యత లేని వాడిని కానీ ప్రభా మీరు రక్షించి విమోచించి నాయన మీ పాత్రగా మీరు నిలవబెట్టారు. మీకు స్తోత్రాలు. నన్ను మరుగుపరచండి. రక్షణ లేని వారికి రక్షణ పొందిన మాకు పురికొల్పుతో కూడిన మాటలు అందించమని, సంఘానికి క్షమాభివృద్ధిని కలుగ చేయమని, ఇక నిలిచి పనిచేస్తున్న మీ దాసులు మా ప్రియులు శైలసన్న గారిని బట్టి, పెద్దలను బట్టి, సహోదర సహోదరులందరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ యేసుక్రీస్తు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో పాత నిబంధన గ్రంథంలో యోబు గ్రంథం మొదలుకొని పరమగీతముల గ్రంథం వరకు ఇవి కావ్య గ్రంథాలు లేకపోతే పద్య గ్రంథాలుగా వీటిని పిలువబడ్డాయి. పోయట్రీ అంటామే, అవి అన్నమాట. యోబు గ్రంథం నుంచి పరమగీతముల గ్రంథం వరకు. యోబు గ్రంథంలో మిస్టరీ ఆఫ్ లైఫ్, జీవిత మర్మాన్ని గురించిన సంగతులు యోబు భక్తుడు యోబు గ్రంథంలో రాయటం జరిగింది. కీర్తనల గ్రంథంలో మ్యూజిక్ ఆఫ్ లైఫ్, సంగీతం. ఎవరికైనా సంతోషం కలిగినా వాడు ఏం చేయాలి? కీర్తనలు పాడవలేను. మనం సంతోషం వచ్చిన పాడం, దుఃఖం వచ్చినా కూడా పాడం. ఎంత మీ సంఘంలో ఎంత మధురమైన గాయకులు ఉన్నారండి. కీర్తనలు ఎవరికైనా సంతోషం కలిగిన వాడు ఏం చేయవాలన్న కీర్తనలు పాడవలేను. కీర్తనలు పాడగా విని రక్షణ పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుని యొక్క వాక్యమే కీర్తనలు. మూడవదిగా సామెతల గ్రంథం, మోరల్స్ ఆఫ్ లైఫ్. ఈ లోకంలో నైతిక విలువలతో ఒక వ్యక్తి జీవించాలంటే సామెతల గ్రంథాన్ని చదవాలి. ముఖ్యంగా యవనస్తులు ప్రతి దినం ఒక అధ్యాయాన్ని ఖచ్చితంగా చదవాలి. సామెతల గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 31. నెలకు ఎన్ని రోజులు ఉంటాయి? ఈరోజు డేట్ ఎంత? ఏ అధ్యాయం చదవాలా? ప్రతి దినం సామెతల గ్రంథాన్ని చదవటం ద్వారా సమాజంలో నైతిక విలువలతో మనం ఎలాగో జీవించాలో సామెతల గ్రంథం మనకు నేర్పుతుంది ప్రియులారా. ఇంకా ప్రసంగి గ్రంథం మీనింగ్ ఆఫ్ లైఫ్, జీవిత పరమార్థం. జీవితం అంటే అర్థం ఏంటి? ఏం చెప్పాడు జీవితాన్ని గురించి? వ్యర్థం 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 అని చివరికి ఒకటి చెప్పాడు. ఈ లోకములో తేలిన ఫలితార్థం ఏంటంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే అన్నాడు. అన్నీ అనుభవించిన సొలొమోను వ్యర్థంగా పోల్చాడు. అన్నీ వ్యర్థమైన దానికోసం అర్థం లేకుండా బ్రతుకుతాం మనం.
అవునా కదా? ఇక 5వది పరమగీతముల గ్రంథం, మ్యారేజ్ ఆఫ్ లైఫ్. జీవితంలో వివాహం యొక్క ప్రాధాన్యత, భార్యాభర్తల మధ్య, ప్రియుడు ప్రియురాల మధ్య ఉండవలసిన ప్రేమను గురించిన సంగతులు పరమగీతముల గ్రంథంలో ఉన్నాయి. ఇది పద్యభాగమును గురించినటువంటి వివరణ. ఇవి చదివేటప్పుడు ఈ మనసులో పెట్టుకొని చదవాలి. కీర్తనలు అంటే పాటలు, ప్రసంగి గ్రంథం అంటే జీవిత పరమార్థం. ఇలాగూ మనము వాటిని ధ్యానించవచ్చు ప్రియులారా. ఈ పరమగీతముల గ్రంథం అనేది బైబిల్ గ్రంథంలో చివరిగా పొందుపరచబడినటువంటి గ్రంథం ఇది. అన్ని గ్రంథాల్లో కల్లా చివరిగా పొందుపరచబడిన గ్రంథమే పరమగీతముల గ్రంథం. పరమగీతము అంటే గీతములలో శ్రేష్ఠ గీతమే పరమగీతం, ద బెస్ట్ సాంగ్ అన్నమాట. గీతాలలో శ్రేష్టమైన గీతం అదే పరమ గీతం. దీని గ్రంథకర్త దావీదు కుమారుడైన సొలొమోను రాజు పరమగీతముల గ్రంథాన్ని రచించాడు. ఈ గ్రంథంలో 8 అధ్యాయాలు ఉన్నాయి, 116 వచనాలు ఉన్నాయి. సదింపులు వేస్తారు కదా 116, గుర్తుపెట్టుకోవడానికి చెప్తున్నా. 116 వచనాలు ఈ గ్రంథంలో ఉన్నాయి. అంతేకాదు ఈ గ్రంథంలో పోలికలు ఉన్నాయి. బ్రదర్ హమ్మింగ్ వస్తుంది చూడండి. ఈ గ్రంథంలో పోలికలు ఉన్నాయి ప్రియులారా, పోలికలు, సిమిలారిటీస్. అంటే ఉదాహరణకు ఫరో రథస్వములు అన్నాడు. అంటే ఫరోకున్న గుర్రాలు, ఆ గుర్రాల్లో ఉన్నటువంటి సంగతులు సంఘాన్ని పోలుస్తూ వచ్చాడు. పోలికలు ఉన్నాయి. ఈ గ్రంథంలో ముఖ్యమైన అంశం ఏంటంటే ప్రేమ, లవ్, అగాపే ప్రేమ, ఆర్పజాలని ప్రేమ. ఇలాగూ మనము పరమగీతముల గ్రంథంలో ధ్యానం చేయొచ్చు. ఈ పరమగీతముల గ్రంథంలో ముఖ్యమైన ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. ఒకటి ప్రియుడు, ప్రియురాలు, యెరూషలేము కుమార్తెలు. ప్రియుడు అనగా సొలొమోను రాజు అక్షరార్థంగా, ప్రియురాలు అనగా షూలమితి, యెరూషలేము కుమార్తెలు అనగా ఆనాడు ఉన్నటువంటి కన్యకలు. ఇది ఆత్మీయ అర్థంలో మనము తీసుకున్నట్లయితే ప్రియుడు మన ప్రభువైన యేసుక్రీస్తు, ప్రియురాలు సంఘం. సంఘం అంటే ఎవరు అనుకున్నారు? రామాపురంలో సంఘమా? మేదరమెట్ల సంఘమా? సంఘము అనగా సార్వత్రిక సంఘము, లేకపోతే ప్రభు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. ప్రియురాలు సంఘమును పోలుస్తూ వచ్చాడు. ప్రియుడికి ప్రియురాలికి మధ్యలో ఉన్న ప్రేమను గురించిన సంగతులు ఈ పరమగీతముల గ్రంథంలో ఆత్మీయ అర్థంలో మనము ధ్యానించవచ్చు. మరి యెరూషలేము కుమార్తెలు ఎవరంటే వీరిని 2 రకాలుగా పోల్చారు. కొందరైతే విశ్వాసులని, కొందరైతే నామకార్థ క్రైస్తవులని తెలియజేస్తూ వచ్చారు. నేను ఊరికే ఉపోద్ఘాతంగా మీకు ఆ మాటలు మీకు తెలియజేస్తున్నాను. అయితే మనము చదివిన ఈ భాగంలో ఇక్కడ షూలమితిలాగా అంటుంది, యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలను, కేదారు వారి గుడారముల వలెను, సొలొమోను నగర తెరల వలెను నేను సౌందర్యవంతురాలను. తనను దేనితో పోల్చుకుంటుందంటే కేదారు వారి గుడారములతో పోల్చుకుంటుంది. గుడారము అనేది బహిర్గతం, సొలొమోను నగర తెరలు అని క్రింద అంటుంది, అవి అంతర్గతం. తెరలు ఎక్కడ కడతాం? ఇప్పుడు మందిరంలో ఆ కిటికీకి తెరలు కట్టారు, లోపల కట్టారా బయట కట్టారా? గుడారం అంటే బయట కనపడేది, గుడారం లోపల ఏముంటాయి? తెరలు ఉంటాయి. ఇలా చెప్పుకుందాం, మనకు ఒక ఇల్లు ఉంది, ఆ ఇంట్లో బెడ్రూమ్ ఉన్నట్లుగా, వంట రూమ్ ఉన్నట్లుగా, హాల్ ఉన్నట్లుగా
గోడలు కట్టుకుంటాం, కానీ ఈ కేదారు వారి గుడారములు బయటికి కనపడుతున్నాయి, కానీ లోపల తెరలతో కప్పబడినట్లుగా ఉన్నది. ఇది ఏం జ్ఞాపకం చేస్తుందంటే సంఘం యొక్క బహిర్గత జీవితం, బహిరంగ స్థితిని, అంతరంగ స్థితిని ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది ప్రియులారా. అయితే ఏమంటుంది, నేను కేదారు వారి గుడారముల వలెను అంటుంది. ఎందుకు వాళ్ళతో పోల్చుకుంటుందేమే షూలమితి? ఎవరు ఈ కేదారీలు? ఆదికాండం 25వ అధ్యాయం 13వ వచనం చదవండి అన్న. ఇస్మాయేలు జ్యేష్ఠ కుమారుడైన నెబాయోతు, కేదారు, అద్మాయేలు, మిష్బాము. చాలు. కేదారీలు ఎవరు? ఇస్మాయేలు సంతతి. ఇస్మాయేలు సంతతి వారితో ఎందుకు పోల్చుకుంటుందేమే? సంఘము కేదారు వారి గుడారములతో పోల్చబడింది. ఎవరు ఈ కేదారీలు అంటే ఇస్మాయేలు సంతతి. ఇస్మాయేలు ఎవరి కొరకు కుమారుడు? 12వ వచనంలో చెప్పాడు, అబ్రహాము కుమారుడు. అబ్రహాము కుమారుడగు ఇస్మాయేలు వంశావళి. ఎవరికి పుట్టాడినా? హాగరుకు జన్మించినవాడు. ఈ ఇస్మాయేలు కడుపున పుట్టినటువంటి రెండవ కుమారుడే కేదారు. వారు గుడారాలు వేసుకున్నారంట. ఆ గుడారాలతో పోల్చుకుంది ప్రియులారా. వీరికి ఇంత ప్రాధాన్యత ఎందుకు వచ్చింది బైబిల్లో? ఆదికాండం 17వ అధ్యాయం చూడండి. ఇస్మాయేలు సంతతికి ఇంత ప్రాధాన్యత ఎందుకు వచ్చింది? 17వ అధ్యాయం 20వ వచనం. ఇస్మాయేలును గూర్చి నీవు చేసిన మనవి నేను వింటిని. ఇదిగో నేను అతన్ని ఆశీర్వదించి అతనికి సంతానాభివృద్ధి కలుగజేసి అత్యధికముగా అతన్ని విస్తరింపజేసేదను. అతని 12 మంది రాజులను కనును, అతనిని గొప్ప జనముగా. నాకెళ్ళి చూడండి అమ్మా. ఇస్మాయేలు గురించి అబ్రహాం ప్రార్థన చేశాడంట దేవుని దగ్గర. అయ్యా, ఇస్సాక్ కంటే ముందు నువ్వు హాగరు ద్వారా నాకు ఇస్మాయేల్ని ఇచ్చావు, ఈ బిడ్డ పరిస్థితి ఏందని అబ్రహాం ప్రార్థన చేస్తే దేవుడు అబ్రహాం మొరవిని ఇలాగన్నాడంట, ఇతనిని కూడా నేను అత్యధికముగా. ఒక దాసికి పుట్టిన కుమారుణ్ణి, అర్హత లేని వ్యక్తిని అర్హునిగా ఎంచడానికి దేవుని యొక్క సంకల్పం ఎంత గొప్పదో చూడండి ప్రియులారా. దేవుడు ఎవరిని త్రోసివేసేవాడు కాదు. ఏ జాతి అయినా, వర్గమైనా, వర్ణమైనా వైషమ్యం లేకుండా ప్రతి వ్యక్తిని దేవుడు ప్రేమించేవాడని ఇస్మాయేలు జీవితం ద్వారా మనం నేర్చుకోవచ్చు. అబ్రహాం మనవి చేస్తే దేవుడు అన్నాడు, అతనిని కూడా నేను ఆశీర్వదించేదను. అంటే అర్హత లేని వ్యక్తిని దేవుడు ఏం చేశాడు? అర్హునిగా ఎంచాడు ప్రియులారా. వారి యొక్క సంతతిలో నుంచి ఈ కేదారు వచ్చాడు. ఈ కేదారు వారి గుడారములతో షూలమితి పోల్చుకుంటుంది. ఏంది వాళ్ళ యొక్క లక్షణాలు? కేదారు వారితో ఎందుకు పోల్చుకుంది? ఈనాడు సంఘములో అనగా మన జీవితాల్లో ఈ లక్షణాలు ఉండాలి. ఒక 7 సంగతులు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటిది కేదారు వారి యొక్క లక్షణాలు. పరమగీతముల గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలను, కేదారు వారి గుడారముల వలెను సొలొమోను నగర తెరల వలెను నేను సౌందర్యవంతురాలను. కేదారీలు ఇప్పటికి కూడా ఉన్నారండి. వాళ్ళు అరబిక్ కంట్రీస్లో ఉంటారు, తూర్పు దేశస్తులు. వాళ్ళంట నల్లని గుడారాలు వేసుకుంటారంట. మళ్ళా ఇల్లులు కట్టుకోరు వాళ్ళు. నల్లని గుడారాలు వేసుకుంటారంట, కానీ లోపల పోతే అంతా తెల్లగా ఉంటుందంట. పైన ఏమో నల్లగా ఉంటుంది, లోపలంతా మన సంగతి ఎట్టుంటుంది చెప్పానా? పైకేమో తెల్లగా ఉంటుంది, లోపలంతా నల్లగా ఉంటుంది. ఏం బాధపడమాకండిలే.
వాళ్ళు పైకి ఏమో నల్లగా ఉంటాయి కానీ వాళ్ళ గుడారాలు అంత అందంగా ఉంటాయంట. ఇలాగ అంటుంది ఆమె, కేదారు వారి గుడారముల వలెను సొలొమోను నగర తెరల వలెను నేను సౌందర్యవంతురాలను. మొట్టమొదటిది, వారి గుడారాలు సౌందర్యవంతమైనవి. ఈనాడు సౌందర్యానికి లోకంలో చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇవ్వట్లేదండి? ఎంత ప్రాధాన్యత ఇవ్వకపోతే పల్లెటూర్లలో కూడా బ్యూటీ పార్లర్లు ఏర్పడ్డాయి లేదా? సౌందర్యవంతమైన గుడారాలంటవి. కానీ ఏమంటుంది, నేను నల్లని దాన్నే కానీ సౌందర్యవంతురాలను. నల్లనోళ్ళు నేను సౌందర్యంగా ఉన్నాను కానీ నా రూపం నల్లగా ఉంది అంటుంది. నలుపు గ్యారంటీ కలరు, ఎండకి ఎండినా వానగా తడిసినా అట్నే ఉంటుంది. ఏసీలో ఉన్న వాళ్ళు ఎట్టుంటారు? అప్పుడు వరకే తెల్లగా ఉంటారు కానీ ఎండగా తగిలితే తట్టుకోలేరు ఎండకు. ఏమంటుంది, నేను నల్లని దాన్ని. ఎందుకు నల్లని అయిందామే? 6వ వచనంలో సమాధానం చెప్పింది చూడండి. పరమగీతములు 1వ అధ్యాయం 6వ వచనం. నల్లని దాన్న నన్ను చిన్న చూపులు చూడొకటి, నేను ఎండ తగిలిన దానను. ఏం తగిలిందంట ఆమెకు? ఎండ అనేది పాపానికి సాదృశ్యం, ఎండ అనేది శ్రమకు సాదృశ్యం ప్రియులారా బైబిల్లో. ఈ ఎండ తగిలేసరికి ఆమె సౌందర్యం మారిపోయింది, ఆమె రూపం మారిపోయింది, నల్లని స్వరూపంలోనికి వచ్చింది. కానీ నల్లనిదైన సౌందర్యవంతురాలే. మనకు కూడా ఎండ తగిలింది. ఈ లోకములో పాపం అనే ఎండ ప్రతి మానవునికి తగిలింది, కానీ గొప్ప నీడ ఉంది. యెషయా గ్రంథం 32వ అధ్యాయంలో మొదటి 2 వచనాల్లో మీరు చదవద్దులే కానీ టైం లేట్ అయింది. గొప్ప నీడ. ఆ నీడ ఏంటంటే దేవుని యొక్క సంఘమే. పాపం అనే ఎండలో ఉన్న నీకు నీడనిచ్చేది ఏందండి? ఏమిస్తుంది నీకు నీడను? సంఘం అనగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నీడ. జాగ్రత్తగా వినండి ప్రియమైన సోదరి సోదరులారా, నేను నల్లని దాన్నే కానీ సౌందర్యవంతురాలను. ఎండ మనకు దాహార్తిని కలిగిస్తుంది, ఎండ అలసటను పుట్టిస్తుంది, ఎండ మన స్వరూపాన్ని మారుస్తుంది. అయినా కానీ ఈ లోకమనే పాపమనే ఎండ నీ మీద ఉండగా దాని మీద ఏముందంటే ఒక నీడ ఉంది. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఆమంటుంది, నాకు ఎండ తగిలి నేను నల్లని దాన్ని అయినా కానీ నేను నీడలో ఉన్నాను, నేను సౌందర్యవంతురాలను. సౌందర్యము అనేది బైబిల్ గ్రంథంలో చెప్పాడు. ఇదే సొలొమోను రాజు, సౌందర్యము వ్యర్థము, అందము మోసకరం. ఒక ఆమె బ్యూటీ పార్లర్కి పోయిందంట. పోయి మేకప్ వేసుకొని సెల్లుకి ఫేస్ లాగ్ పెట్టుకుందంట. ఆమె భలే తమాషగా ఉంది. అది ఇట్లా పెట్టుకొని చూస్తే ఆన్ అవుతుందంట, ఇట్లా కిందికి పెడితే ఆఫ్ అవుతుందంట. సరే అని చెప్పి ఇంకా ఆ రోజంతా చాలా సంతోషంగా ఉంది. రాత్రి పండుకొని నిద్రపోయింది. పొద్దున్నే లేచింది, మొహం కడుక్కుంది. సెల్లుతో మాట్లాడదామని సెల్లు మొఖానికి పెట్టుకుంటే అది అంటుందంట, ఐఎమ్ నాట్ రికగ్నైజింగ్ అంటుందంట. నేను నిన్ను గుర్తుపట్టట్లేదు, నువ్వెవరో అంటుందంట. అంటే ఇప్పుడు సెల్లు గుర్తుపట్టాలంటే ఆమె ఏమేమి వేసుకోవాలా? మనం వేసుకునే మేకప్లు శాశ్వతం కాదమ్మా. అంటే ఏం చెప్తున్నానంటే ఈ లోక సౌందర్యం ముఖ్యం కాదు. మనకు కావాల్సింది ఏ సౌందర్యం? ఆత్మీయ సౌందర్యం కావాలి. కీర్తనల గ్రంథం 45వ అధ్యాయం 11వ వచనంలో చెప్పాడు, ఈ రాజు నీ సౌందర్యమును కోరినవాడు. ఏ సౌందర్యం? ప్రార్థననే సౌందర్యం, వాక్య ధ్యానమనే సౌందర్యం, పరిశుద్ధతనే సౌందర్యం, పవిత్రతనే సౌందర్యం. దాన్ని దేవుడు కోరినవాడు. ప్రియులారా, ఇవన్నీ ఏం లేకుండా ఎంత సౌందర్యంగా ఉన్నది, అంత వ్యర్థం. కానీ ఏమంటుంది, నేను సౌందర్యవంతురాలను. కేదారు వారి గుడారములు అందమైనవి,
నీలో ఆత్మీయ సౌందర్యం ఉందా? ప్రార్థన అనే సౌందర్యం దినదినం ఉన్నదా? వాక్య ధ్యానం అనే ప్రకాశవంతమైన ప్రభావం నీలో ఉన్నదా? ఈనాడు చాలామంది క్రైస్తవ జీవితాల్లో బాహ్య సౌందర్యం ఉన్నది, కానీ అంతరంగంలో ఆత్మీయ సౌందర్యం లేదు. పైకి బాగానే కనపడుతున్నాం, ప్రార్థన జీవితం లేదు, పవిత్రత లేదు, ప్రవర్తనలో మార్పు లేదు. ప్రియులారా, అయితే మన సౌందర్యాన్ని చెడగొట్టింది ఏందండి? పాపం. ఆదాము అవ్వలను దేవుడు దేంతో సృష్టించాడు? మహిమతో సృష్టించి ఏదైనా తోటలో పెడితే పాపం చేసి మహిమను పోగొట్టుకున్నారు. ఆ పాపం ద్వారా మనం కూడా మహిమను పోగొట్టుకున్నాం. అయితే తిరిగి ఆ మహిమను మనకి ఇవ్వడానికి యేసుప్రభువు వారు కలువరి శిలువలో 10,000 మందిలో గుర్తించదగిన ప్రభువు తన సౌందర్యాన్ని కోల్పోయాడు. ప్రియులారా, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 2వ వచనంలో చెప్పాడు, సొగసైనను స్వరూపమైనను అతని యందు లేదు, మనుషులు చూడనొల్లని వాడయ్యాడంట యేసుక్రీస్తు. ఆయన తలపై ముళ్ళ కిరీటం పెట్టి ఒత్తినప్పుడు రక్తం దేహమంతా కారింది, ప్రక్కలో బల్లెంతో పొడిచినప్పుడు కండలు చీల్చబడ్డాయి, పిడిగుద్దులు, ముఖంపై ఉమ్మి, అవమానం, వస్త్రహీనత. ప్రభువు తన సొగసును స్వరూపమును సిలువలో కోల్పోయి మనకు రక్షణ అనే సౌందర్యం, ఆత్మీయ సౌందర్యాన్ని దేవుడు మన కోసం ఇచ్చాడు. ప్రియులారా, కేదారు వారి యొక్క గుడారముల యొక్క ప్రశస్తత ఏంటంటే అవి ఎలాగున్నాయి? సౌందర్యంగా ఉన్నాయి. రెండోది చూడండి, యెషయా గ్రంథం 42వ అధ్యాయం 11వ వచనం. యెషయా గ్రంథం 42:11. అరణ్యమును దాని పురములను కేదారు నివాస గ్రామములను బిగ్గరగా శిఖరముల నుండి వారు కేకలు వేయుదురుగాక, ప్రభావం గలవాడని మనుషులు యెహోవాను కొనియాడుదురుగాక, ద్వీపములలో ఆయన స్తోత్రము ప్రచురము. రెండవది, కేదారు వారి నివాస గ్రామములు బిగ్గరగా ఏమని పాడుతున్నారు వాళ్ళు? 12వ వచనం, ప్రభావము గలవాడని మనుషులు యెహోవాను, ద్వీపములలో ఆయనకు స్తోత్రము. రెండవ మాట ఏంటంటే స్తుతించువారు, సౌందర్యవంతులు మొట్టమొదటిది. రెండవది, కేదారు వారు ఎలాంటి వారంటే వారు బిగ్గరగా దేవుణ్ణి ఏం చేసేవాళ్ళు? స్తుతించేవారు. బైబిల్ గ్రంథంలో ఈ బిగ్గరగా అనేటువంటి అంశము చాలా విలువైంది. ప్రియులారా, వాళ్ళు యెహోవా ప్రభావం గలవాడని వారు బిగ్గరగా దేవునికి స్తోత్రం చేస్తున్నారంట. ఇలా చెప్తాను నేను, చాలామంది నమ్ముకొని కూడా నోరు తెరవక ఆరాధన చెయ్యని వాళ్ళు ఉన్నారు. ప్రియులారా, నిజమా కాదండి? నమ్ముతారు, రక్షణ పొందుతారు, బాప్తిసం తీసుకుంటారు, కానీ నోరు తెరచి దేవుణ్ణి ఏం చేయలేరు? బిగ్గరగా దేవుణ్ణి ఆరాధించలేరు, స్తుతించలేరు. అయితే వీరంట బిగ్గరగా పాడేవారంట, బిగ్గరగా దేవునికి నామానికి స్తోత్రము చెల్లించేవారు. బైబిల్ గ్రంథంలో అపొస్తలుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయంలో వారు బిగ్గరగా మొరపెట్టిరి, వారు బిగ్గరగా పాడిరి. నోరు తెరచి ఎన్ని దినాలైంది? బిగ్గరగా ప్రార్థించి ఎన్ని దినాలైంది? విజ్ఞాపన కూడికల నోరు తెరవం, సంఘ కూడికల నోరు తెరవం, స్తుతుల కూడికల నోరు తెరవం. నోరు అలాగే ఉంటుంది. ప్రియులారా, ఎన్ని దినాలైనా అలాగే ఉంటాం. వీరంట ఏం నేర్పుతున్నారు మనకు? వారు బిగ్గరగా దేవునికి స్తోత్రము చెల్లించిరి. ఈరోజు మనం ఏం చెల్లించడానికి వచ్చాం? దేవునికి స్తోత్రము చెల్లించడానికి వచ్చాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు వారు శిలువలో ప్రాణం పెట్టేటప్పుడు ఏం చేశాడు? తండ్రి,
నా ఆత్మను నీకు అప్పగించుచున్నానని చెప్పి బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచారు. ప్రభువే సిలువలో కేక వేస్తే ఈనాడు ప్రభుని నమ్మిన నీవు నేను బిగ్గరగా దేవుణ్ణి స్తుతించాలి ప్రియులారా. కేదారు వారి గుడారములంటే వారు గుడారములు సౌందర్యవంతమైనవి. ఆ గుడారములలో ఉన్నవారు దేవుణ్ణి స్తుతించేవారు. మూడోది చూడండి, మూడోది చూద్దాం. త్వరగా మనము మన సమయంలో ముగించుకుందాం. యెషయా గ్రంథం 21వ అధ్యాయం 16వ వచనం. కేదారు వారి యొక్క గుడారముల గురించి మనం చూస్తాం. ప్రభువు నాకు ఇలాగూ సెలవిచ్చి ఉన్నాడు, కూలివారు ఎంచునట్లుగా 1 ఏడాదిలోగానే కేదారు ప్రభావమంతయు నశించిపోవును. కేదారీల బలాఢ్యులు విలుకాండలో శేషించువారు వారు ప్రభావం కలిగిన వారంట. వారి మీద శత్రువులు దాడి చేసినప్పుడు వారు ఎలాగున్నారు? 17వ వచనంలో బలాఢ్యులు, విలుకాండ్లు. అమ్మా ఇలా చూడండి జాగ్రత్తగా. దీనికి ఒక పేరు పెట్టుకుందాం, సమైక్యతతో పోరాడేవారు. శత్రువు దాడి చేస్తున్నప్పుడు వాళ్ళల్లో బలాఢ్యులు ఉన్నారంట, విలుకాండ్లు ఉన్నారంట, పోరాడేవారు ఉన్నారంట. క్రైస్తవ జీవితం పోరాట జీవితం. ఈనాడు లోకములో సంఘమునకు ఏం కలుగుతుంది? పోరాటం, శ్రమ కలుగుతుంది. అయినను ఎలాగుంది సంఘం? బలంగా ఉంది, విలుకాండ్ల వలె ఉన్నది. ఇలా చెప్పుకుందాం, సమైక్యతతో పోరాడేవారు. ఒక తండ్రికి 4 కొడుకులు ఉన్నారంట. రోజు కొట్టుకుంటారంట వాళ్ళు, ఏదో ఒకటి ఇంట్లో సమస్య. వీళ్ళకు సమైక్యత అర్థం కావాలని తండ్రి ఏం చేశాడంట, 4 పిలిచి, అరే అక్కడ కట్టెల మోపుంది, తలా ఒక కట్ట తీసుకురాండి అన్నాడంట. తెలుసు మీకు అందరికీ. పోయి మనిషికో కట్ట తీసుకొచ్చి ఇరవండి అంటే గబగబ విరిసి పక్కన పడేశారంట. అన్ని మోపంతా ఇరిసి ఒక్కోటి పడేశారంట. వాళ్ళ నాన్న చెప్పాడంట, 4 పోయి ఇంకొక మోపు ఉంది అది తీసుకురండి అన్నాడంట. చాలా పెద్ద మోపు, 4 మోసుకొచ్చారు. ఇరవండ్రా, మీరు కట్లు తీయకుండా ఇరవండి అన్నాడంట. ఇరుస్తారా చెప్పండి? ఒక్కరిగా ఉంటే ఎవడైనా మన మీద దాడి చేస్తాడు, కానీ సమైక్యత కలిగి ఉంటే ఏముంటుంది? వాళ్ళు ఆ మోపునే ఎరగదీయలేకపోయారు. ఈనాడు క్రైస్తవ జీవితంలో శత్రువుతో పోరాడాలంటే దేవునితో మనము సమైక్యత కలిగి ఉండాలి, సంఘముతో సమైక్యత కలిగి ఉండాలి ప్రియులారా. ఈనాడు చాలా కుటుంబాల్లో ఐక్యత లేదు, సంఘాల్లో ఐక్యత లేదు. కారణం ఏంటంటే ఐక్యత లేకపోతే మనం బలహీనులం అవుతాం. శత్రువు మన మీద దాడి చేస్తాడు. ఒక మాట చెప్తాను మీకు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి బయటకు వచ్చినప్పుడు వాళ్ళ మీద మొట్టమొదటిగా దాడి చేసింది ఎవరు? అమాలేకీయుడు. వాడి పని ఏందో తెలుసా? వెనక బలహీనులుగా వెనకంజ వేయి వారిని పట్టుకున్నాడు. ద్వితీయోపదేశకాండ గ్రంథం 25లో ఉంది ఆ మాట. మీ వెనక వచ్చు వారిని వాడు పట్టుకున్నాడు ప్రియులారా. ఎందుకు చెప్తున్నానంటే ఈ లోకములో సమైక్యత అనేది సంఘానికి చాలా ప్రాముఖ్యమైంది. గమనించండి, సమైక్యతతో వాళ్ళు పోరాడుతున్నారు. వాళ్ళు బలాఢ్యులు అంట. బలం ఎక్కడుందండి? మొదటి యోహాను 2:14లో చెప్పాడు, యవనస్తులారా మీరు బలవంతులు, మీలో దేవుని వాక్యము ఉంటే మన హృదయంలో బలవంతులం. ఈనాడు వాక్యానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాం మనం? వాక్యాన్ని ఎంత ధ్యానిస్తున్నాం? వాక్యాన్ని ఎంత చదువుతున్నాం? వాక్యాన్ని ఎంత పఠిస్తున్నాం? వాక్యాన్ని ఎంత నేర్చుకుంటున్నాం? వాక్యమే ఇన్న యేసుక్రీస్తుని కలిగి ఉండుట. యవనస్తులారా మీరు బలవంతులు. కారణం ఏంటంటే మీలో దేవుని వాక్యం నిలిచింది. రెండోది, బలం ఎక్కడుంది? నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనంలో చెప్పాడు,
యెహోవా యందు ఆనందించటం వలన మీరేం పొందెదరు? బలం. ఈనాడు చాలామందికి ఆనందం లేదు. దేవుడు మనకిచ్చిన ఆనందాలు చాలా ఉన్నాయి తెలుసా బైబిల్లో. రక్షణ ఆనందం, ప్రార్థనలో ఆనందం, వాక్యానందం, సహవాసములో ఆనందం. యెహోవా యందు ఆనందించటం వల్ల మీరేం పొందెదరు? బలం పొందెదరు. జకర్యా 12:5 చెప్పాడు, యెహోవాను నమ్ముకొనుట వలన మాకు బలము కలుగుచున్నది. దేవుని నమ్ముకున్న వాళ్ళు బలవంతులు. ఈరోజు 3 సంఘంలో చేర్చబడ్డారు. వారు బలవంతులు. ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యేసుక్రీస్తు వారు బాప్తిసం తీసుకొని 40 దినాలు ఉపవాసం ఉండగా ఎవరు వచ్చారు యేసుప్రభు దగ్గరికి? యేసుప్రభునే వదిలిపెట్టలేదోడు. నువ్వు బాప్తిసం తీసుకున్నమ్మటే వస్తుంది నీకు శోధన, శ్రమ వస్తుంది. నువ్వు పోరాడాలి, బలవంతులుగా ఉండాలి, విలుకాండ్లుగా మనం ఉండాలి ప్రియులారా. కేదారీలు పోరాడేవారు. 3 మాటలు చూసాం. ఒకటి, వాళ్ళు సౌందర్యవంతులు. రెండవది, బిగ్గరగా స్తుతించువారు. మూడవది, వారు సమైక్యతతో పోరాడేవారు. 4 చూడండి, యెహెజ్కేలు గ్రంథం 27వ అధ్యాయం 21, 22. యెహెజ్కేలు గ్రంథం 27, 21, 22. అరబీయులను కేదారు వారు వర్తకము చేయుదురు. వారు గొర్రె పిల్లలను, పొట్టేళ్లను, మేకలను ఇచ్చి నీ సరుకులు కొనుక్కొందురు. వీటినిచ్చి వారు నీతో ఏం చేయుదురు? వర్తకం. ఒక మాట అడుగుతా నేను, క్రైస్తవులు వ్యాపారం చేయొచ్చో చేయకూడదా? నేను కొన్ని రెఫరెన్స్లు చూపిస్తాయి, అది చదివిన తర్వాత చెప్పాలి మీరు. మొట్టమొదటి చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. దానిలో ఏ వ్యాపారం కలదు? ఈ వ్యాపారం చేయొచ్చు చేయకూడదా? 2వ వ్యాపారం చూడండి, 2వ తిమోతిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. సైనికుడు ఎవడను యుద్ధమునకు పోయినప్పుడు తన దండులో చేర్చుకున్న వారిని సంతోషపెట్టవలనని ఈ జీవన వ్యాపారం, దుర్వ్యాపారము, జీవన వ్యాపారం. 3వ వ్యాపారం, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ అధ్యాయం 13వ వచనం. నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదించము రండని. వ్యాపారం ఎందుకు చేస్తారు ఇప్పుడు? లాభముతో కూడిన వ్యాపారం చేయాలనా లేదా? ఈ వ్యాపారాలు ఏ చేయమాకండి మళ్ళా. మరి మనం ఏ వ్యాపారం చేయాలి? క్రైస్తవుడు వ్యాపారం చేయాలి. దేవుని నమ్ముకున్న విశ్వాసి వ్యాపారం చేయాలి. సేవకుడు వ్యాపారం చేయాలి, వర్తకం చేయాలి. రండి చూద్దాం మత్తయి సువార్త. లూకాసు సువార్త 19వ అధ్యాయం, క్షమించండి, లూకాసు సువార్త 19వ అధ్యాయం 12వ వచనం. రాజకుమారుడు ఒక రాజ్యము సంపాదించుకొని మరలా రావాలని దూరదేశమునకు ప్రయాణమై తన దాసులను 10 మందిని పిలిచి వారికి 10 మీనాలు ఇచ్చి, నేను వచ్చే వరకు మీరేం చేయండి? ఏ వ్యాపారం ఇది? దైవ సంబంధమైన వ్యాపారం. ఇలా చెప్తాను నేను. 10 మందికి 10 మీనాలు ఇచ్చి నేను వచ్చే వరకు మీరు వ్యాపారం చేయండి అన్నాడు. వ్యాపారం అంటే ఏందో తెలుసా? ఇలా చెప్పుకుందాం ఇలా గురించి. కేదారీలంట ఏదైనా కొనాలంటే వాళ్ళ దగ్గర ఉన్న గొర్రె పిల్లలు, మేక పిల్లలు ఇచ్చి వాళ్ళు సరుకులు తెచ్చుకుంటారంట. మనం ఏమిచ్చి తెచ్చుకుంటాం సరుకులు? టీ పొడి కావాలి, పొద్దున్నే ఏమి ఇవ్వాలి? కొట్టుకాడికి పోయి డబ్బులు ఇవ్వాలి. వాళ్ళు ఏమి ఇస్తారు? మేక పిల్లలను, గొర్రె పిల్లల్ని ఇస్తారు.
అది వాళ్ళ వ్యాపారం. కానీ మనం చేయాల్సిన వ్యాపారం ఏంది? ఇక్కడ 10 మీనాలు ఇచ్చాడంట. దేవుడు మనకిచ్చిన వరాలు, కృపా వరాలు దేవుని కొరకు వినియోగించి సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఉపయోగపడాలి. ఇది మనం చేయాల్సిన వ్యాపారం. దేవుడు నీకు ఉద్యోగం ఇచ్చాడా? జీతం ఇచ్చాడా? శక్తి ఇచ్చాడా? బలం ఇచ్చాడా? ధనం ఇచ్చాడా? ఘనం ఇచ్చాడా? ఇవన్నీ దేని కొరకు? మన జీవన వ్యాపారం కోసమా? దేని కొరకు? మనకిచ్చిన వరాలను ఉపయోగించి ఆత్మలను సంపాదించే పని. ఈనాడు క్రైస్తవం ఎలా తయారైందో తెలుసా? సైలస్ అన్న సేవకుడు కదా, ఆయన చేసుకుంటాలే. సాల్మన్ అన్న సేవకుడు కదా, ఆయన చేసుకుంటాలే సేవ. మాకేం పని ఉందిలే. నేను ఒక మాట అడుగుతాను, మీరేం బాధపడమాకండి. 8వ నెల వచ్చింది 2024లో. నువ్వు రక్షణ పొంది కొన్ని సంవత్సరాలు అయింది. 2024లో 8 నెలలు వచ్చాయి. ఈ 8 నెలల్లో ఎంతమందిని తెచ్చావు చర్చికి? నీ వరాన్ని ఉపయోగించి ఎంతమందిని సంపాదించావు? దేవుని మందిరానికి లాభకరమైనటువంటి సంపాదన ఏం తెచ్చావు? మనం వస్తున్నాంలే చర్చికి. నీ భర్త ఎక్కడా? నీ పిల్లలు ఎక్కడా? నీ భార్య ఎక్కడా? నీ కుటుంబం ఎక్కడా? దేవుడు అడగడా మనల్ని లెక్క? కేదారీలు వర్తకము చేయువారు, వారికి కలిగిన సంపాదనతో దేవుని కొరకు లాభము సంపాదించేవారు. జీవన వర్తకం చేస్తున్నాం, లోకంలో లాభకరమైన వర్తకం చేస్తున్నాం. కానీ ప్రభువుని గురించిన చింత, ప్రభు సంఘమును గురించిన చింత, ప్రభు పనిని గురించిన చింత ఎంతుంది మనకు? ప్రియమైన సోదరి సోదరుడా, రక్షణ పొందితే, బాప్తీసం తీసుకుంటే సంఘములో ఆరాధన చేస్తే సరిపోదు. కొరింథీయులకు రాసిన పత్రికలో చెప్పాడు, అన్నీ మనం ఈ రొట్టెను, ఈ ఆయన రక్తము, ఆయన శరీరమును తిన్న తర్వాత ఏం చేయాలి? మరణం వరకు ఆయనను ప్రచురము. వారంలో ఒక్కరోజున సువార్త చెప్తున్నావా? నువ్వు పనిచేసే స్థలంలో, నువ్వు ఉద్యోగం చేసే స్థలంలో, నీ ఇరుగు పొరుగు వారికి, నీ బంధువులకు పరిశీలన చేయి. ఏం వర్తకం చేస్తున్నావు దేవుని కోసం? వర్తకములో శ్రమ ఉంటుంది, వర్తకంలో ప్రయాసం ఉంటుంది, వర్తకంలో కష్టం ఉంటుంది. లాభము పొందేదాకా ఏం చేయాలి? ప్రయాస పడాలి. నేను ఒక మాట చెప్తాను ప్రియులారా, దేవుడు మనకిచ్చిన కుటుంబంలో నీ బిడ్డలు, నీ కుటుంబంలో వారు రక్షణ పొందలేదంటే దాని గురించిన లెక్క దేవుడి దగ్గర మనం చెప్పాలి. పండగ వచ్చింది, క్రిస్మస్ పండగ. పిల్లలకు బట్టలు చేస్తావు, స్కూల్ తెరిచారు, బళ్ళు చేర్పిస్తావు, చర్చికి రమ్మని ఎందుకు తీసుకురావు? నీలో ఆశ లేదు, తపన లేదు, దేవుని కోసం పనిచేయాలనే ఆశ లేదు. కేదారీలు వారికి కలిగిన సంపాదనతో ఏం చేసేవాడు? వర్తకము చేసేవాడు. మనకిచ్చిన సంపాదనతో దేవుని కోసం వర్తకం చేద్దాం, పని చేద్దాం, ప్రయాసపడదాం ప్రియులారా. ఇక 4వది చూద్దాం, 5వది చూద్దాం. మన ప్రభు ఎటువంటి వారండి? మన ప్రభు ఎంత పని చేశాడు యేసుక్రీస్తు? యోహాను 17:4 అన్నాడు, తండ్రి నీవు నాకు ఇచ్చిన పనిని ఈ భూమి మీద సంపూర్ణము చేసి నిన్ను మహిమపరిచితిని. నువ్వు సంఘంలో చేరావంటే నీకు ఒక పని ఉంది. ఏమీ లేదు, నేనేం చెప్పలేనన్నా, నాకు చదువు రాదు. మీ సంఘంలో పత్రికలు తీసుకొని పోత దారిన ఒకళ్ళకి సువార్త చెప్పు, ప్రభుని నమ్ముకోయని నోరు తెరిచి చెప్పు ఇప్పుడన్నా. వద్దు వద్దు సోదరా, నువ్వు మౌనంగా ఉండడం ద్వారా ఎంతో నష్టం. దేవుని పని కొరకు మనం ప్రయాసపడి ఆత్మలు సంపాదించే వ్యాపారము చేయాలి. 5వది చూద్దాం. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 7వ వచనం. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 7వ వచనం.
కేదారీల గురించి మనం చూస్తున్నాం. నీ కొరకు నీ కొరకు కేదారు గొర్రెల మందలు, చాలు మంద. కేదారీలకు ఏమున్నాయి? మందలు ఉన్నాయంట. మంద అంటే 1, 10, 20? బహువచన మందలన్నీ అంటే విస్తారమైన మందలు. దీనికి ఒక పేరు పెట్టుకుందాం, సమృద్ధి కలిగిన వారు కేదారీలు. ఇంట్లో ఏదైనా తక్కువైతే ఏం చేస్తారమ్మా మీరు? మా తమ్ముడి భార్య ఒక ఆమె అంటుంది, ఇలా అంటుంది నాతో, బావా ఎప్పుడు కొరతే మా ఇంట్లో. ఎందుకు కొరత ఉండదు? సిల్లు సంచే, పైన సంపాదించడం, కింద కారిపోవడమే. సమృద్ధి లేదు, ఆత్మీయ సమృద్ధి లేదు, శరీరపరంగా సమృద్ధి లేదు, గృహంలో సమృద్ధి లేదు, జీవితంలో సమృద్ధి లేదు. కానీ కేదారీలకు ఏముందంట? గొర్రెల మందలు, సమృద్ధి. సమృద్ధి ఎక్కడుంది మనకు? కీర్తనల గ్రంథం 36:8. ఎక్కడుంది సమృద్ధి? నీ మందిరం యొక్క మందిరంలో ఏముంది? నీ మందిరం యొక్క సమృద్ధి వలన మేమేం పొందుతున్నాం? మందిరంలో ఉన్న సమృద్ధి వలన సంతృప్తి అంట. ప్రియమైన సోదరి సోదరులారా, వారు సమృద్ధి కలిగిన వారు. కొలస్సీ 3:16 చెప్పాడు, మీ హృదయములలో వాక్యము సమృద్ధిగా నివసింప నీయుడి అన్నాడు. వాక్య సమృద్ధి ఉందా? మీ పరిచయం చూసి నా హృదయం ఎంతో సమృద్ధితో సంతృప్తితో నిండింది ప్రియులారా. ఎంత ఆనందంగా ఉంది ఈరోజు నేను చెప్తున్నాను, నా హృదయం దేవుని సాధన చెప్తున్నాను. ఇంతమంది ఒక ప్రవాహంలాగా దైవజనులు ఏషియా గారు ఎంత, ఆయన ఆత్మీయులు పెద్దలు ఎంత సేవ చేశాడు ఇప్పుడు నాకు అర్థమవుతుంది. ఇంకా సమృద్ధి మందలు నిండాలి. మందలు నిండాలంటే ఏం కావాలి? వాటికి మంచి పోషణ కావాలి, ఫీడింగ్ కావాలి, ఫెలోషిప్ కావాలి. మందలు. ఎందుకు మన జీవితాల్లో సమృద్ధి లేదు? అబ్రహాం ఇంట్లో ఏముందండి? ఆదికాండం 13వ అధ్యాయంలో అబ్రహాము బహు ధనవంతుడు. అబ్రహాం ఇంట్లో ఎంతమంది పనివాళ్ళు? అబ్రహాం ఇంట్లో 318 మంది అంట. మోయనమైన మీ సంఘం అంతా పనిచేసే వాళ్ళు కానీ కూడికి పెట్టుకుంటే అందరికీ సరిపోద్ది. 318 మంది అబ్రహాం ఇంట్లో పుట్టి అలవరచబడిన వాళ్ళు. అబ్రహాం ఎంత ధనవంతుడండి! ఎందుకు అబ్రహాం ఇంట్లో అంత సమృద్ధి? దేవుని యందు విశ్వాసం ఉంచుట. దాటిపోదాం ప్రియులారా, సమయం అవుతుంది. కేదారు వారి గొర్రెల మందలు అది సమృద్ధిని జ్ఞాపకం చేస్తున్నాయి. ఆ మందలు ఏం చేస్తున్నాయి? యెషయా గ్రంథం 60వ అధ్యాయం 7వ వచనంలో, నీ కొరకు కేదారు గొర్రెల మందలన్నీ కూడుకొనును. కూడుకొనుట అంటే సహవాసం. యాకోబు కుమారులారా కూడిరండి అన్నాడు ఆదికాండం 49లో. కూడి రావాలి, కూడికలకు రావాలి. నేను చెప్పిన మాట అర్థమైందా? చాలామంది ప్రియులారా, విలాప వాక్యముల గ్రంథంలో రాయబడింది, సియోను గుమ్మములు ప్రలాపించుచున్నవి. కారణం ఎందుకు? నియామక కూడికలకు రారంట. మీరు బాగానే వచ్చేటట్టుకున్నారులే కదండి. సహవాసం, ఫెలోషిప్ ఉదయకాలం చెప్పుకున్నాం. అపొస్తలుల బోధ, రొట్టె విరుచుట, ప్రార్థన, సహవాసం అందు ఎడతెగక ఉండేది. ఒక మాట చెప్తాను నేనండి, సహవాసమును ఎప్పుడు విడవకూడదు. హెబ్రీ 10:24లో చెప్పాడు, మీరు సమాజముగా కూడుట మానొద్దు సహవాసమును.
సహవాసం ఎంత ఆదరణ ఇస్తుందో తెలుసా? నాకు పోయిన సంవత్సరం సెప్టెంబర్ నెలలో నాకు పక్షవాతం వచ్చింది. 48 రోజులు మంచంలో ఉన్నా నేను, అన్ని మంచంలోనే. మన సహవాసం నన్ను ఎంత ఆదరించిందంటే, అంత ఆదరణ ఇచ్చింది, అంత బలాన్ని కూడా ఇచ్చింది, అంత ప్రోత్సాహాన్ని ఇచ్చింది ప్రియులారా. ఒక బ్రదర్ అయితే 3 నెలలు సరిపోయే సరుకులు మొత్తం వేసుకొచ్చాడు మా ఇంటికి. ఏందన్నా అంటే అన్నాడు, అయ్యా నువ్వు సేవకుడివి, బయటికి పోతేనే కదా నీకు. ఎంత ఆదరణ అండి! సహవాసంలో ఆదరణ ఉన్నది, సహవాసంలో ఆత్మీయత ఉన్నది. సహవాసం ఏం చేస్తుంది తెలుసా? పాపానికి దూరంగా పరిశుద్ధతకు దగ్గరగా చేస్తుంది సహవాసం. దేవుని పిల్లల సహవాసం, సంఘ సహవాసం, క్రీస్తుతో సహవాసం మనకు ఆశీర్వాదకరం ప్రియులారా. కేదారు వారి గొర్రెల మందలే కూడుకుంటున్నాయంట, నోరు లేని గొర్రెలు. కానీ మనం ఏ కూడికకు మానుకోవద్దు. సాధ్యమైనంత వరకు ఎక్కడ ఉన్న కూడికలకు రావడానికి నువ్వు ప్రయత్నం చేయి. కొంతమంది ఊరికని ఇంట్లో ఉంటారు కానీ కూడికలకు రారు ప్రియులారా. ఎందుకండి కూడికలు? మన ఆత్మీయ క్షేమాభివృద్ధి కొరకు, దినదినం దేవుని స్వారూప్యంలోనికి మారడానికి. ఇక చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఎన్ని చెప్పుకున్నాం? 1 సౌందర్యవంతులు, 2వది స్తుతించువారు, 3వది సమైక్యతతో పోరాడువారు, 4వది వాళ్ళు సంపాదనతో వ్యాపారము చేసేవాళ్ళు, 5వది సమృద్ధి కలిగిన వారు, 6వది సహవాసం కలిగిన వారు. 7వ మాట చూడండి, యెషయా గ్రంథం 60వ అధ్యాయం 7వ వచనం. నీ కొరకు కేదారు గొర్రెల మందలన్నీ కూడుకొనును, నెబాయోతు పొట్టేలు నీ పరిచర్యకు ఉపయోగములగును, అవి నా బలిపీఠం మీద అంగీకారములగును, నా శృంగార మందిరమును నేను శృంగారించెదను. నెబాయోతు పొట్టేళ్ళు నీ పరిచర్యకు ఉపయోగములగును, అవి నా బలిపీఠం మీద అంగీకారములగును. బలిపీఠము మీద అంగీకారం అవి అన్నాడంటే, నెబాయోతు కేదారు గొర్రెలు బలిపీఠమునకు ఉపయోగపడేవి. దీనికి ఒక పేరు పెడదాం, సమర్పణ. కేదారు గొర్రెలు దేనికి ఉపయోగపడుతున్నాయి? శ్రేష్టమైన బలికి. ఒక భక్తుడు ఇలాగ అన్నాడు, అయ్యా నేను తుప్పు పట్టి పోవడం కంటే అరిగిపోవటం మేలంట. ఇనుమును ఊరికే బయట వేస్తే ఏమైపోద్ది? తుప్పు పట్టిపోద్ది. అదే దాన్ని ఉపయోగిస్తే ఏమైద్ది? అరిగిపోద్ది. నువ్వు అరిగిపోతున్నావా, తుప్పు పట్టిపోతున్నావా? ఆ గొర్రెల మందలన్నీ బలిపీఠం మీద పరిచర్యకు ఉపయోగపడుతున్నాయి. దేవుని పరిచర్యకు నువ్వు ఎంత ఉపయోగకరంగా ఉన్నావు? నీకు అప్పచెప్పిన పనిలో, సంఘములో, దేవుని ఇంటిలో నీ పాత్ర ఎంత? ముఖ్యంగా బాప్తీసం తీసుకున్న వాళ్ళు దేవుని ఇంటిలో పరిచర్య చేయాలి. వారే కాదు, మనం కూడా. యేసు ప్రభు ఏం చేయడానికి వచ్చాడండి? మత్తయి సువార్త 20:28 చదవండి, ఒక్క మాట ముగించుకుందాం. ప్రాణ విమోచన క్రయధనముగా తన ప్రాణము. నేను సమర్పణ గురించి 3 మాటలు చెప్తా. తండ్రి సమర్పణ, రోమా 8:32. తన సొంత కుమారుణ్ణి పాపులమైన మన కొరకు అర్పించడానికి ఆయన కుమారుడి సమర్పణ. తండ్రి చిత్తం నెరవేర్చి మనల్ని రక్షించడానికి సిలువలో ప్రాణం పెట్టే సమర్పణ. పాపిని ప్రేమించినటువంటి సమర్పణ, పాపి కొరకు ప్రాణం పెట్టిన సమర్పణ, తన ప్రాణమునే బలిదానముగా ఇచ్చిన సమర్పణ. ప్రాణం ఎవరిస్తారండి? ఇలా అన్నాడు,
ఒకడు సర్వలోకమును సంపాదించుకొని ప్రాణం పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం? నీకోసం ప్రాణం పెట్టేవాళ్ళు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. నీ పాపముల కొరకు, నా పాపముల కొరకు, పాపములకు వచ్చిన శిక్ష, పాపములకు వచ్చిన ప్రతిఫలం నరకం, అగ్నిగుండం, ఆ పాతాళం, ఆ ఆరని అగ్ని నుంచి మనల్ని రక్షించడానికి 2020 సంవత్సరాల క్రితం ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి కుమారుడిగా రుదించి మన కోసం ఆ ఘోరమైన శిలువలో ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేయబడి 3వ దినం మన తిరిగి లేచి మన పాపములకు క్షమాపణ, మన పాపములకు పరిహారము కలుగజేశాడు. ఇంతకంటే సమర్పణ కలిగిన దేవుడు ఎవరైనా ఉన్నారు ఈ లోకంలో? నిన్ను ప్రేమించి, నన్ను ప్రేమించి మన కొరకు సిలువనెక్కి ఘోరమైనటువంటి అవమానంతో కూడిన సిలువను, మరణాన్ని పొందిన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన సమర్పణ అంత గొప్పది. దేవుని కొరకు నువ్వేం సమర్పించుకున్నావు ప్రియులారా? దేవుని కొరకు నీ సమర్పణ ఎంత? నీ త్యాగం ఎంత? నీ క్రయం ఎంత? షూలమీత అంటుంది, నేను కేదారు వారి గుడారములు, కేదారీలు వారి గొర్రెల మందలు కూడుకుంటాయి, సమృద్ధి ఉంటాయి, సహవాసం ఉంటాయి, చివరికి సమర్పణతో బలిపీఠం మీదకి ఎక్కుతాయి. హెబ్రీలకు రాసిన పత్రికలో రాయబడింది 13వ అధ్యాయంలో, మనకొక బలిపీఠం ఉన్నది, ఆయనే మన ప్రభువైన యేసుక్రీస్తు. ఓ ప్రియమైన సోదరి సోదరుడా, నీకోసం నా కోసం సిలువలో బలి అయిపోయాడు. ఎందుకో తెలుసా? నరకము తప్పించడానికి. ఇంకా యేసు ప్రభువుని నమ్ముకోకుండా, మారు మనసు పొందకుండా, రక్షణ పొందకుండా సంఘానికి వస్తూ వెళ్తున్నావేమో, ఇదే నీకు మిక్కిలి అనుకూలమైన సమయం. ఇదే రక్షణ దినం. ఈరోజే నీ హృదయాన్ని దేవునికి సమర్పించుకో. ప్రభువా, నేను పాపిని, నా పాపములు క్షమించు, నాకు పరలోకమి, ఆ నరకము తప్పించని చిన్న మాట నీ హృదయములు అడిగి నీ హృదయాన్ని ప్రభువు సమర్పించు. పరలోకాన్ని సంపాదించుకో. సూక్ష్మంలో మోక్షం. నువ్వేం చేయాల్సిన పని లేదు. ఉన్న దగ్గరే యేసు ప్రభువుని నమ్ముకుంటే చాలు. తలలు ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం. ఎవరు అటు ఇటు చూడొద్దు. ఒక చిన్న 2 నిమిషాలే నేను ముగించి పెద్దలకు అప్పచెప్తాను ప్రియులారా. ఓ ప్రియమైన సోదరి సోదరుడా, కేదారు వారి గొర్రెలు, వారి మందలు బలిపీఠం మీద సమర్పణకు సిద్ధపడ్డాయి. నా పాపముల కొరకు, ఆ నరకము నుంచి మనల్ని తప్పించుట కొరకు యేసుక్రీస్తు శిలువలో తన్ను తాను సమర్పించుకొని బలియాగమయ్యాడు, చనిపోయాడు, సమాధిని గెలిచి తిరిగి లేచాడు. ఆయన సమర్పించుకోబట్టే మనకు విమోచన, విడుదల కలిగింది. ఈ రాత్రి, ఈ మధ్యాహ్నం నీ హృదయాన్ని ప్రభువు సమర్పించి, యేసు ప్రభువా, నేను పాపిని, నా పాపం ద్వారా నరకం వచ్చింది, ఆ నరకము నుంచి నన్ను తప్పించయ్యా, నా పేరు జీవగ్రంథంలో రాయి, నీ శిలువ రక్తంతో నా పాపములు కడుగు అని మధ్యాహ్నం యేసుక్రీస్తుని అడుగుతావా? చిన్న మాట నీ మనసులో ప్రార్థన చేయి. యేసు ప్రభువా, నేను పాపిని, నా పాపములు క్షమించండి. అలాగడిగిన వారు, మీ హృదయాలు దేవునికి సమర్పించి పరలోకం చేరాలనుకున్నవారు, మీ కుడి హస్తం చూపించండి, మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. అమ్మా, చేయి పైకెత్తమ్మా, చేయి పైకెత్తి. యేసు ప్రభువుని నేను నమ్ముకుంటాను ఈరోజు. చేయి పైకెత్తండి, చేయి పైకెత్తండి. మీరు ఉన్న దగ్గర చేయి పైకెత్తండి. నమ్మిన వారు కాదు, బాప్తిసం తీసుకున్నవారు కాదు. ఈరోజే నేను యేసు ప్రభువుని నమ్ముకుంటాను, ఆయన ఇచ్చే రక్షణ కావాలి నాకు అని ఆశ కలిగిన వారు మాత్రమే మీ కుడి హస్తం చూపించండి. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరైనా ఉన్నారా? బయట ఎవరైనా ఉన్నారా? ఈరోజు నేను యేసు ప్రభువుని నమ్ముకుంటాను అని ఆశ కలిగిన వారు ఎవరైనా ఉంటే, చివరిగా అడుగుతున్నాం, ఎవరైనా ఉంటే మీ కుడి హస్తం చూపించండి. మీ రక్షణ కొరకై మేము ప్రార్థన చేస్తాం. ఇంకెవరైనా ఉన్నారా? ఈరోజు అన్నా, నేను యేసు ప్రభువుని నమ్ముకుంటాను, ఆయన ఇచ్చే రక్షణ నాకు కావాలి, పరలోకం నాకు కావాలి. చేతులు ఎత్తిన వారు దించండి. ప్రార్థన అయిపోయిన తర్వాత మీరు వెళ్ళేటప్పుడు నా దగ్గరికి రండి, ముందుకు రండి. దేవుని యొక్క సేవకులు, పెద్దలు ఉన్నారు.
మీ కొరకు ప్రార్థన చేసి పంపిస్తారు. చేతులు ఎత్తిన వారు మాత్రమే. ఒకవేళ చెయ్యి ఎత్తకపోయినా పర్వాలేదు, నేను యేసు ప్రభువుని నమ్ముకుంటానన్నా, ఆయన ఇచ్చే రక్షణ నాకు కావాలి అని ఆశ కలిగిన వారు ముందుకు రావాలని మనవి చేస్తూ ఉన్నాను. చిన్నమాట ప్రార్థన. పరమ తండ్రి, నాయన క్రైస్తవ ప్రార్థన మందిరం మేదరమెట్లలో మీ సురక్తం ఇచ్చి సంపాదించిన సంఘమును నాయన పరిచర్యను మీరు విస్తరింప చేయండి. పిల్లలు దైవజనులు శైలసన్న గారిని, ఇక్కడున్న పెద్దలను, ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను పేరు పేరున దీవించమని, చేతులు ఎత్తిన వారిని తండ్రి రక్షణ చేతిలోనికి నడిపించండి. ఇంకా నమ్ముకోవాలన్న ఆశ, ప్రేరేపణ కలిగిన వారిని నేను మీరు ప్రేరేపించి నడిపించి మహిమ పొందమని, సంఘానికి క్షమాభివృద్ధిని కలుగ చేయమని యేసుక్రీస్తు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. క్షమించండి, ఒక 10 నిమిషాలు ఎక్కువైంది. చిన్న పాట పాడుతుండగా సహోదరులు మీకు పలహారం పంచుతారు, విషయం గమనించండి. శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృప. శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృప. శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృప. అనుక్షణం నన్ను కను పాపవలే, అనుక్షణం నన్ను కను పాపవలే కాచిన కృప. శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృప. నీకు బహుదూరమైన నన్ను చేరదీసి నా తండ్రివి, నీకు బహుదూరమైన నన్ను చేరదీసిన నా తండ్రివి. నిత్య సుఖ శాంతి నాకు నీదు కౌగిలిలో, నిత్య సుఖ శాంతి నాకు నీదు కౌగిలిలో. శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృప.
తల్లి తన బిడ్డలను మరచినా నేను మరువాలేనంటివే. తల్లి తన బిడ్డలను మరచినా నేను మరువాలేనంటివే. నీదు ముఖ కాంతియే నన్ను ఆదరించేనులే. నీదు ముఖ కాంతియే నన్ను ఆదరించేనులే. శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృప. పర్వతములు తొలగినను మెట్టలు తత్తరిల్లినా. పర్వతములు తొలగినను మెట్టలు తత్తరిల్లినా. నా కృప నిన్ను వీడదని అభయమిచ్చితివే. నా కృప నిన్ను వీడదని అభయమిచ్చితివే. శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృప. అనుక్షణం నన్ను కను పాపవలే. అనుక్షణం నన్ను కను పాపవలే కాచిన కృప. శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృప. నీకు బహుదూరమైన నన్ను చేరదీసిన నా తండ్రివి. నీకు బహుదూరమైన నన్ను చేరదీసిన నా తండ్రివి. నిత్య సుఖ శాంతియే నాకు నీదు కౌగిలిలో. నిత్య సుఖ శాంతియే నాకు నీదు కౌగిలిలో. శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృప. ఆహారం పంచేటప్పుడు సమయం